మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి మనం ఎన్నో విషయాలు అయితే ఇప్పటి వరకు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగానే చాలా మంది కూడా ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో, ఎస్పెషల్లీ మనందరికి కూడా తెలుసు గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో వాటికి బాగా డిమాండ్ ఉందని. అయితే మనం ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడుకుంటే గోల్డ్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే గోల్డ్ రేట్ పెరిగితే క్రూడ్ ఆయిల్స్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉందంటారా? ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుందా? అంటే వీటికి ఉన్న సంబంధం ఏంటి? గోల్డ్కి, క్రూడ్ ఆయిల్కి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అండ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమన్నా ఫర్దర్గా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉందా అన్న నాలెడ్జ్ కూడా తెలుస్తుందంటారా సార్? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే లెట్స్ లెర్న్ ఫస్ట్. మీరు ఎందులో డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు, ఎందులో ట్రేడ్ చేసి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదంటే స్పెక్యులేట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట ఇవి. ఈ రెండు ఒకటే కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీకి రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే నాకు ఉందిలే క్లారిటీ అని చెప్పేసి ఆ సగం నాలెడ్జ్తో ఒక నిర్ణయానికి వస్తారు. అక్కడ వాళ్ళు లాస్ అవుతారనమాట. సో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాల్టి నుంచి డ్యూ టు గుడ్ సాలిడ్ పబ్లిక్ డిమాండ్ ఫర్ గోల్డ్ వీడియోస్ కోసం చూసాము. ఒక మంచి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. సో జనాలందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో వీఆర్ ఆల్సో స్టార్టింగ్ అ న్యూ సిరీస్ అనమాట. డైలీ ఉంటుంది ఈ సిరీస్లో. ఎందుకంటే కమాడిటీస్లో మేజర్గా చెప్పాలి అంటే 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ప్రెషస్ మెటల్ ఉంది, రెండోది మీకు ఎనర్జీ ఉంది, మూడోది వచ్చేసి బేస్ మెటల్స్ ఉన్నాయి. సో ప్రెషస్ మెటల్స్ అంటే అందరికి గుర్తొస్తుంది ఇమ్మీడియట్గా గోల్డ్ అండ్ సిల్వర్, రైట్? ఎనర్జీ అన్నాం అనుకోండి, ఎనర్జీ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ఆయిల్. వీఆర్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ ఫాసిల్ ఫ్యూయల్ అంటారు దాన్ని. ఫాసిల్ ఫ్యూయల్ ఈజ్ కమింగ్ త్రూ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ వల్ల వస్తుంది. సో అందులోనే భాగంగా మీకు మేజర్గా 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ కమోడిటీస్ ట్రేడ్ అవుతాయి ఎనర్జీలో. అది ఏంటంటే ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది న్యాచురల్ గ్యాస్. ఓకే, న్యాచురల్ గ్యాస్ యూరోప్లో అండ్ రష్యాలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? అక్కడ ఎప్పుడు చూసినా కానీ మైనస్లో ఉంటుంది టెంపరేచర్. సో కాబట్టి వాళ్ళ ఇంటి లోపల ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిని కాస్త వార్మప్ చేయడానికి దే యూజ్ లాట్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు లైట్ అప్ దేర్ వుడ్స్ ఇన్సైడ్ ది హౌస్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా గెట్ దట్ వార్మ్త్ అండ్ దే కెన్ స్కిప్ దట్ కైండ్ ఆఫ్ చలి ఏదైతే బయట ఉందో. నిజంగా చాలామంది చనిపోతున్నారు అనమాట అక్కడ. కొన్ని వందలాది మంది రెగ్యులర్గా డైలీ చనిపోతుంటారు ఎవరైతే దే ఆర్ అన్ఏబుల్ టు యాక్సెస్ టు దిస్ ఫైర్ కైండ్ ఆఫ్ లొకేషన్కి. సో న్యాచురల్ గ్యాస్కి ఏంటంటే ఇవన్నీ దేశాల్లో చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. మన దగ్గర కూడా ఉంది కానీ అంత లేదు. ఓకేనా? లైక్ మన దగ్గర కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది, జమ్మూలో ఉంటుంది, మనాలిలో ఉంటుంది, లైక్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. బట్ అదర్వైజ్ న్యాచురల్ గ్యాస్ హ్యాస్ అ లిమిటెడ్ యూజ్ ఇన్ ది ఏషియన్ కంట్రీస్లో. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా నేను వస్తాను ఇప్పుడు బేస్ మెటల్స్. ఇప్పుడు ఆఫీస్లో ఎయిర్ కండిషనర్ కావాలి, ఆర్ ఇంట్లో కూడా చాలామంది ఎయిర్ కండిషనర్లు పెట్టించుకుంటారు, ఏసీ. సో దానికి చిల్ ఎఫెక్ట్ అనేది రావాలి అంటే కాపర్ అనేది బేస్ మెటల్ ఎక్కువగా వాడతారు. కాపర్ లేనిది యూ కెనాట్ చిల్ ది ఎంటైర్ రూమ్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, మీ రూమ్ని చిల్ చేయలేరు. ఎందుకంటే కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ అనమాట ఫర్ గెటింగ్ ది చిల్నెస్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్ అనమాట. సో బేస్ మెటల్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అల్యూమినియం మనకు తెలుసండి, అల్యూమినియం విండోస్ ఉంటాయి, అల్యూమినియం కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వాడతారు అన్నది మీకు ఒక చిన్న బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను యాజ్ వీ హెవ్ జస్ట్ స్టార్టెడ్. సో నౌ ఈ 3 కేటగిరీస్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే గోల్డ్. సో నంబర్ 1 గోల్డ్ కాబట్టి మనం గోల్డ్ గురించి చాలామందికి ఐడియా ఇచ్చాం, రెగ్యులర్గా ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నేనేం చేయబోతున్నాను అంటే మీరు గోల్డ్ కొంటున్నారా ఫిజికల్ మార్కెట్లో, జ్యువెలరీ షేప్లో, లేదంటే మీరు ట్రేడరా, ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ MCXలో ట్రేడింగ్ చేస్తున్నారా, మీరు అవన్నీ కంటిన్యూ చేసుకోండి. నేనేం చేయబోతున్నాను అంటే ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసేసి ఏది ఎప్పుడు పడితే ఏది ఎప్పుడు పెరుగుతుంది. అంటే గోల్డ్ పెరిగేటప్పుడు క్రూడ్ ఆయిల్ తప్పనిసరిగా పడాలా, లేదంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందంటే గోల్డ్లో డిమాండ్ తగ్గాలా, ఇవన్నీ మనకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు దేన్ని సరిగ్గా మనము వాడుకోవచ్చు సో దట్ వీ కెన్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్. మనం నేర్చుకుంటుందే దీనికోసము దట్ వీ కెన్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎవ్రీ ఇనిషియేటివ్. ఓకేనా? సో సిల్వర్ ఉంది. సిల్వర్ కూడా సిమిలర్గా మీకు ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గోల్డ్ ఎటువైపు అయితే వెళ్తుందో సిల్వర్ కూడా అటువైపు కంపల్సరీగా వెళ్తుంది.
కానీ ఆఫ్ లేట్ ఏం జరిగిందంటే మన టారిఫ్స్ అన్నీ కూడా వచ్చే ముందు నుంచే సిల్వర్లో ఒక ఆపోజిట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ చూస్తున్నాం మనం. సో అవన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్ చేస్తాను, గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్. సో ఇప్పుడు నేను తీసుకొచ్చాను ఈ ఎపిసోడ్లో మనందరి కోసము గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ మధ్యలో సిమిలారిటీస్ ఏంటి అండ్ ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి కారణాలు ఏంటి. ఓకే, ఇది శిరీష క్రూడ్ ఆయిల్ డైలీ చార్ట్. మనం ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మనము స్టార్ట్ చేసినప్పుడల్లా ఫస్ట్ డైలీ చార్ట్తో మీకు ఒక క్లారిటీ అంటూ రావాలి అంటే మీకు తప్పనిసరిగా యూ విల్ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ అ డైలీ చార్ట్. డైలీ చార్ట్ ఎందుకు అంటే మార్నింగ్ 9 o'clockకి మార్కెట్స్ ఓపెన్ అవుతాయండి కమోడిటీలో, అండ్ నైట్కి 11:30 వరకు ట్రేడ్ అవుతుంది. తెలుసా మీకు? 11:30 సమ్ టైమ్స్ డైలీ సేవింగ్స్ టైం అని చెప్పేసి యూఎస్లో ఒక హాఫ్ అన్ అవర్ పెరిగినప్పుడు midnight 12 వరకు కూడా ట్రేడ్స్ మన ఇండియాలో జరుగుతూ ఉంటాయి. నా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రీసెంట్గా చెప్పాలి అంటే కూడా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ముందు మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ వాజ్ ట్రేడింగ్ యాట్ డాలర్ విషయానికి వస్తే $120 పైన ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు మీకు తెలుసా డాలర్లో మీకు క్రూడ్ ఆయిల్ ఎంత ట్రేడ్ అవుతుంది? దాదాపు $60 నుంచి $62. అంటే 50% లాగా పడిపోయిందనమాట మీకు, ఆల్మోస్ట్ 50% ఫాల్. కానీ గోల్డ్ మాత్రం మనం చూసినప్పటి నుంచి 55,000, 65,000, అక్కడ నుంచి 95,000. అంటే గోల్డ్ మాత్రం అప్రిషియేట్ అవుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ రెండు కూడా లిమిటెడ్ వర్షన్లోనే మీకు భూమిలో నుంచి బయటకు వస్తాయన్నమాట. గోల్డ్ ఎంతైతే వస్తుందో క్రూడ్ ఆయిల్ కూడా అంతే రావాలి. కానీ ఇక్కడ ఏంటి మరి క్రూడ్ ఆయిల్ ఎందుకు పడిపోతుంది, గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. ఐల్ టెల్ యూ. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్ అండ్ సప్లై శిరీష. డిమాండ్ అండ్ సప్లై లేనిది క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి అసలు లేవు. కమోడిటీ ప్రపంచమే లేదు. ఏం జరిగిందంటే మన కైండ్ ఆఫ్ ట్రంప్ గారు ఎప్పుడైతే ఎలక్షన్ విన్ అయ్యారో అక్కడి నుంచి మీరు చూసుకుంటూ వచ్చే క్రూడ్ ఆయిల్ మీకు కైండ్ ఆఫ్ లెవెల్ దాదాపు 6,525 రూపీస్ ఉండింది ఇన్ ది ఇయర్ 2025. ఇదే సంవత్సరంలో 21st డేట్ అని మీకు చూపిస్తున్నా. అక్కడి నుంచి మీకు కంటిన్యూస్గా ఏప్రిల్ నెల వరకు పడుతూ 5,395 అంటే దాదాపు మీకు ఇండియన్ కరెన్సీలో ₹1,000 పడిపోయింది క్రూడ్ ఆయిల్. ఎందుకు అంటే ఎప్పుడైతే మీకు ఒక బ్లీక్ ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలందరి పీకేస్తారు, ఇండియన్స్ ఎవరెవరైతే అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ తిరిగి భారతదేశానికి పంపించేస్తారు, అక్కడ మీరు చదువుకోలేరు, ఒకవేళ చదువుకోవాలి అంటే ఒక లీగల్ డాక్యుమెంటేషన్ ఉండాలి, చదువుతో పాటు మీరు జాబులు చేయలేరు, జాబులు చేశారంటే మళ్ళీ మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, అక్కడ కంపెనీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో అమెరికా ఏం చెప్పిందంటే మా దగ్గర కంప్లీట్గా వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ది ఎకానమీ. అంటే చైనాలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మిగతా దేశాల నుంచి కూడా మా అమెరికాకి రావాలి, లేదంటే నేను టారిఫ్లు అందరికీ విధిస్తానని చెప్పాడు. సో ఏం జరిగింది? ఏ ఫ్యాక్టరీ కూడా అమెరికాకి రాలేదు. ఈయన ఏం చేశాడంటే మొత్తం అన్ని దేశాల మీద టారిఫ్ విధించాడు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే $1 అమెరికాలో సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా భయపడడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ ఎవ్రీ డే పక్క స్ట్రీట్కి వెళ్ళాలన్నా లేదంటే వేరే సిటీకి వెళ్ళాలన్నా కార్లు లారీలు యూజ్ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవన్నీ కూడా మానేశారు వాడడం. ఎందుకంటే నౌ దే నో ఇప్పుడు ఈ $1 నేను ఒకవేళ స్పెండ్ చేశాను అనుకోండి, నేను ఇంకా డాలర్స్ నేను సంపాదించలేను. ఎందుకంటే అమెరికాలో అలాంటి కైండ్ ఆఫ్ సినారియో ఇప్పుడు ముందట్లాగా లేదు. సో ఎవ్రీబడి స్టార్టెడ్ సేవింగ్ మనీ అనమాట. ఒక 3 months ముందు నుంచే 4 months నుంచే అందరూ సేవ్ చేయడం మొదలుపెట్టారు. స్పెండింగ్ అనేది ఆగిపోయింది. దానివల్ల ఏమైందంటే ప్రపంచం అంతట్లో కూడా అన్ని దేశాలకి టారిఫ్ విధించిన తర్వాత ఇండియాలో కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు. ఏమవుతుంది? డిమాండ్ అప్పుడు తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరిగినప్పుడు ఏమవుతుంది? ఎవరు కొనకపోతే రేట్స్ అన్ని డౌన్ అవుతాయి, కుప్పకూలిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుందంటే అనిశ్చితత. అంటే వెన్ దెర్ ఈస్ అన్సర్టనిటీ అని చెప్తారు కదా, అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుతారు. ఎందుకంటే ప్రతి దేశానికి చెందిన కరెన్సీ ఏదైతే ఉంటుందో ఆ కరెన్సీ మాత్రం డెప్రిషియేట్ అవుతుంది. సో ఇప్పుడు అప్రిషియేట్ అవుతుందంటే ఎందులో పెట్టాలి? స్టాక్ మార్కెట్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా? గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్. గోల్డ్లో అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ చీటింగ్స్ ఉండవు, ఎలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఉండవు. పర్చేస్ ద గోల్డ్ బిస్కెట్ అండ్ రిమైన్ హ్యాపీ. సో అందుకే గోల్డ్ మీరు చూస్తే ఇక్కడ గోల్డ్ చార్ట్స్ మాత్రం మీకు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, కానీ క్రూడ్ ఆయిల్ మాత్రం మీకు ఆల్మోస్ట్ లైక్ ఆల్ టైమ్ లోలో ఉన్నాయి. అంటే ఒకటేమో నార్త్ వైపు వెళ్తే ఇంకొక వైపు ఏమో మీకు డౌన్ సైడ్లో క్రూడ్ ఆయిల్ అనేది డౌన్ సైడ్ వైపు వెళ్తుంది. ఇప్పుడు అందరూ ఒక ప్రశ్న అడుగుతారు ఇక్కడ వీడియో చూస్తూ. అదేమంటారంటే మరి క్రూడ్ ఆయిల్ పడ్డప్పుడు మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ చీప్ అవ్వాలి కదండి, ఎందుకు అవ్వలేదు? ఇన్ఫ్యాక్ట్ మొన్న చూసుకుంటే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పైన కస్టమ్స్ డ్యూ ఎక్సైజ్ డ్యూటీ పెంచారు.
₹2 చొప్పున. ఎందుకు పెంచారు అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డెఫిసిట్స్ అనమాట. మన భారత ప్రభుత్వము ఆల్రెడీ బయటి దేశాల నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్స్ అన్ని కూడా తిరిగి కట్టాలి. సో కాబట్టి ఈ ఎగ్జాక్ట్లీ ఛాన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం అమౌంట్ని పబ్లిక్కి ఎలాగో పాస్ చేసినా చేయకుండా వాళ్ళు మాత్రం కొంటారు. కానీ దేశం మీద ఉన్న ఏదైతే ఆ భారం ఉంది చూడండి, ఆ భారాన్ని దించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంట్రెస్టెడ్ టు పే ద లోన్స్ రీపేమెంట్ అనమాట. వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ మన దేశమే సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు పెంచేసి అక్కడ తీర్చేస్తున్నారు. సో నౌ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మండే నుంచి మీకు క్రూడ్ ఆయిల్ ఎక్కడ పోబోతుంది, దాట్ ఈస్ ద క్వశ్చన్. ఇదిగోండి, వెన్ ఐ షో యూ, ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఫస్ట్ బిగిన్ చేసేది ట్రెండ్ లైన్తో, ఏ బేసిక్ ఎడ్యుకేషన్ అయినా కానీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పటిదాకైతే మీకు ఈ బ్లూ లైన్ కింద 5675 రూపీస్ కింద ఉన్నంత వరకు మీకు క్రూడ్ ఆయిల్లో ఇంకా సెల్లింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం చూపిస్తా. ఇది వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రెండో ఎక్స్పెక్టేషన్ మీకు చూపిస్తాను. దిస్ ఇస్ వన్. సో ఇప్పుడు నేను ఎలాగైతే వర్టికల్ లైన్ డ్రా చేశాను కదా, దాని కింద ఉన్నంత వరకు మాత్రం మీకు క్రూడ్ ఆయిల్ అనేది కిందనే ఉంటుంది. కానీ ఏం చేసిందంటే ఈ ట్రెండ్ లైన్ని తెగ్గొట్టేసి పై వైపు వెళ్ళింది కదా. నౌ ద నెక్స్ట్ టార్గెట్ ఫ్రమ్ 5200 నుంచి 5600 వరకు మనకు క్రూడ్ ఆయిల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇది నేను కాల్ ఇవ్వట్లేదు, రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ ప్యూర్లీ షేరింగ్ నాలెడ్జ్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ అనమాట. ఎందుకంటే మొన్నటిదాకా మనకు చూసే వాళ్ళందరికీ కూడా గోల్డ్ ఒకటే లర్నింగ్ ఆపర్చునిటీ ఉండేది. ఇప్పుడు మీకు గోల్డ్తో పాటు క్రూడ్ ఆయిల్ అండ్ సిల్వర్ ఇవి కూడా మీరు మాస్టర్ క్లాస్లో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ ఎంక్వైర్ అండ్ నేను మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.